అయితే ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్నపిల్లలంటే నీకెంతో ఇష్టం. నిజమే, నీవు ఇలాంటి వారితే నా రాజ్యం అన్నావు. నిజంగా మేము పిల్లలను చూస్తే మాకున్నటువంటి పెద్దలైనటువంటి వారికి ఉన్న దుఃఖం, అలాగే వేదనలు ఏమున్నా, పిల్లల మనసులు, పిల్లల నవ్వులు, పిల్లల యొక్క చేస్తున్నటువంటి పనులు చూసినప్పుడు ఎంతో ఆనందం. మరి చిలిపి వారి చేష్టలు ఏమైనప్పటికీ కూడా అవి పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ చిలిపివి మానవి పెద్ద పనులు చేసుకోవడానికి, పెద్దవాళ్ళలా ప్రవర్తించడానికి నువ్వు చేస్తున్న సహాయాన్ని బట్టి నీకు వందనాలు. మరణాతిస్వ సమాజంలో పిల్లల యొక్క పాత్ర చాలా గొప్పదని, అలా సండే స్కూల్ పరిచర్య, చిల్డ్రన్ హోమ్ పరిచర్యలు మేము చేయడానికి నువ్వు ఎంతో సహాయం చేస్తున్నావు. ఈరోజు మరి యాన్యువల్ డే సందర్భంగా పిల్లలందరూ కలిసి చేయబోతున్న కార్యక్రమాలు అన్నిటినీ మీరు దీవించండి. పిల్లలు ఏ కార్యక్రమాలు ఏం చేస్తున్నప్పటికీ వాటి ద్వారా, ఆ పెర్ఫార్మెన్స్ ద్వారా, వారి ప్రదర్శన ద్వారా మేమందరం పాఠం నేర్చుకోవడానికి, అందరం దీవించబడటానికి, ముఖ్యంగా పిల్లలు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బ్లెస్ యు. మనందరికీ వెల్కమ్ చెప్పడానికి ఇప్పుడు వెల్కమ్ సాంగ్తో మన ముందుకు వస్తున్నారు పావని అండ్ టీమ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు మేము ఒక పాట పాడదలిచాము. మా సండే స్కూల్ యానివర్సరీకి విచ్చేసిన మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుతూ, ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో బాధల కలతల, నీ హృదయంలో పాపమా కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమౌ, ఆత్మలో దాహము తీరును రండి, ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని, పెదవితో పలికెదం మంచి మాటలే, హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నింపెదం కోరెదం పొందెదం, ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో బాధల కలతల, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా
చిన్న వయసు నుంచి దేవుని కొరకు ఎలా పరిగెత్తాలో మా చిన్ని పిల్లలు వచ్చి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు వచ్చి నర్సరీ మీకు అభినయం చేసి చూపించడానికి ఉన్నారు. మా పిల్లలందరూ బాగా పరిగెత్తారు కదా, మరి మీ క్లాప్స్ కొట్టరేంటి? మన దైవజనులు ఏ విధంగా మనకు దేవుని కొరకు దేశం కొరకు ఉండాలని మనకు ఎలా అయితే నేర్పించారో
అలాగే మా సండే స్కూల్లో కూడా మా టీచర్స్ అందరం కూడా పిల్లలకి అలాగే నేర్పిస్తూ వచ్చాం. అయితే ఈరోజు పస్కా పండుగను పురస్కరించుకుని ఒక చిన్న షార్ట్ మెసేజ్ని ఇవ్వడానికి మన ముందు అఖిల్ ఉన్నారు. పిల్లలు అందరూ లైన్లో కూర్చోండి, చక్కగా కూర్చోవాలి. మీరు కూర్చోవడం చూస్తే ముద్దు వచ్చేటట్టు ఉండాలి. బాయ్స్ ముఖ్యంగా. గర్ల్స్ చాలా నీట్గా కూర్చున్నారు, కానీ బాయ్స్కి మార్కులు పోతున్నాయి. ఇక్కడ బాయ్స్కి మార్క్స్ మైనస్ అయిపోతున్నాయి. లైన్లో చక్కగా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చోవాలి. అది కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఎక్కువ అరవకూడదు. సరిగ్గా కూర్చున్నారా? గుడ్ బాయ్స్. పెద్దవాళ్ళందరూ ముందు కూర్చుని చిన్నవాళ్ళందరూ వెనకాల కూర్చోవాలి కదా, అవునా? అర్థమైంది కదా ఎలా కూర్చోవాలో? వెరీ గుడ్. ఇంకా లైన్లో కూర్చోలేదు. ఇదిగో ఇక్కడ ఈ రోజులో సరిగ్గా కూర్చోలేదు. నేను చెప్తున్నాను అయినా కూర్చోవట్లేదు. మరి మమ్మీలు డాడీలు వచ్చారు కదా, వాళ్ళందరూ చూసి మరి మీ క్రమశిక్షణ మీరు మంచిగా ఉండడం చూసి వాళ్ళు మురిసిపోయేటట్టు ఉండాలి. అంతేగాని అబ్బో ఏంటి అసలు ఇట్లా ఆర్డర్ లేకుండా ఉన్నారు అని అనుకోకూడదు. రైట్. ఇదిగో ఇప్పుడు అఖిల్ ప్రసంగం చేస్తాడు, వినండి శ్రద్ధగా. మరి మాస్టర్ గారు అన్నమాట. అందరికీ నా వందనాలు. నేను పస్కా పండుగ గురించి చెప్పాలనుకుంటున్నాను. పస్కా అనగా దాటిపోవట అని అర్థం. పస్కా బలి పండుగ ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు జరుపుకునేవారు. పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు వధింపబడినారు మన పాప జీవితం కోసం. నిర్గమాకాండము 12వ అధ్యాయంలో పస్కా బలి గురించి రాయబడింది. పస్కా బలి గురించి 4 పాయింట్స్ మీకు చెప్పాలని దైవ ప్రేరణతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ పాయింట్, పస్కా బలికి ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. నిర్దోషి అయిన ఏడాది మగపిల్లను. యేసుక్రీస్తు మన కొరకు గొర్రెపిల్లగా వచ్చారు. ఎందుకు గొర్రెపిల్లగా పోల్చారంటే, గొర్రెపిల్ల ఆయనలోని మానవత్వానికి సాదృశ్యం. నీ నా పాపాలను గొర్రెపిల్లగా భరించారు. సెకండ్ పాయింట్, గొర్రెపిల్లను పరీక్షించాలి. యేసుక్రీస్తు కూడా అన్ని విధాల పరిశీలన చేయబడ్డారు. 30 సంవత్సరాల వయసులో పరిచర్యలోకి వచ్చారు. 3.5 సంవత్సరాలు పరిశీలన చేయబడ్డారు. ఒక్క అవకాశం కూడా ఎవ్వరికి ఇవ్వబడలేదు నా యేసయ్యను నిందింపడానికి. యేసయ్యలో ఒక్క నేరం కనబడలేదు. ఈ లోకంలో కోర్టులు, జడ్జెస్, న్యాయవాదులు అందరూ కలిసి పరిశీలించిన ఒక్క నేరం కూడా కనబడలేదు. ఒక్క నేరం లేని యేసయ్య సకల నేరాలు చేసిన నా కొరకు సిలువలో చనిపోయారు. థర్డ్ పాయింట్, కుటుంబ సమేతంగా గొర్రెపిల్లను వధించాలి. చీకటి రాకముందే సాయంకాలం గొర్రెపిల్లను వధించాలి. యేసయ్య సిలువలో 3 గంటల సమయంలో చనిపోయారు. అందుకే మీ కుటుంబంలో చీకటి రాకముందే మీ జీవితాలు యేసయ్యకు అర్పించాలి. ఫోర్త్ పాయింట్, గొర్రెపిల్ల రక్తాన్ని ద్వార బంధాల మీద పైకమ్మిని నిలువ కమ్మిని రాయాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రభు దగ్గరకు వస్తున్నారు, కానీ మీ హృదయాలు ఆయన ఆజ్ఞలు పాటించాలి. మరణదూత ఇశ్రాయేలీలు గుమ్మంలో ఉన్న గొర్రెపిల్ల రక్తాన్ని చూచి దాటిపోయింది. మరణదూత మీపై అధికారం చలాయించదు. పులియని రొట్టెలతో మన పండుగను జరుపుకుందాం. పాత పిండిని పారవేద్దాం, విడిచిపెడదాం. ఆమేన్. బాగా చెప్పాడు కదా పస్కా పండుగ గురించి. మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే సండే స్కూల్కి పంపిస్తే ఎంతో ఇదిగా పిల్లలందరూ దేవుని సన్నిధిలో ఎదుగుతూ వస్తారు. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో ఆలోచనకర్తో అని చెప్పటానికి మన ముందు అభినయం చేసి చూపించడానికి మన 8th 9th గర్ల్స్ రెడీగా ఉన్నారు.
ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతీవి అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతీవి అనుగ్రహించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపే నాథుడు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపే నాథుడు. ప్రాణం సర్వం, నా ప్రాణం నా సర్వం, యేసయ్యే 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 నా యేసయ్యే. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. మొదటిగా తన రాజ్యము నీతిని వెదకు వారికి అన్నియు సాధ్యమే, ఈ మాట సత్యం. మొదటిగా తన రాజ్యము నీతిని వెదకు వారికి అన్నియు సాధ్యమే, ఈ మాట సత్యం. దేవా నీ ఆత్మను, నా దేవా నీ ఆత్మను మాకిచ్చి బలపరచి దీవించి నడిపించు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది
అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం శ్రేష్టమైన ప్రతిభే అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం శ్రేష్టమైన ప్రతిభే అనుగ్రహించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. మీకు ఎవరికైనా నెంబర్స్ వచ్చా? ఏది 1 2 3 అవే కదా మీ స్కూల్లో నేర్పించేది. కానీ మా సండే స్కూల్లో ఏ విధంగా నెంబర్స్ నేర్పించారో ఒక్కసారి బ్లెస్సీ ఎల్కేజీ మన ముందుకు చెప్తుంది, నెంబర్స్ ఎట్లా చెప్తుందో. ఒకటి దేవుడు ఒక్కడే, 2 వాక్యము, 2 అంచుల ఖడ్గము, 3 యేసుక్రీస్తు చనిపోయి 3వ దినాన తిరిగి లేచెను, 4 సువార్తలు 4, 5 బుద్ధి గల కన్యకలు 5, 6 దేవుడు 6వ దినాన నరుణ్ణి స్తుతించెను, 7 దేవుడు 7వ దినాన విశ్రమించెను, 8 ధన్యతలు 8, 9 ఆత్మ ఫలములు 9, 10 ఆజ్ఞలు 10. బాగా చెప్పింది కదా నెంబర్స్. ఇంకా గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. అలాగే మన పిల్లలకి ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు, అవే వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అది మీకు డాన్స్ చేసి చూపించడానికి మన ముందు 2nd and 3rd క్లాస్ పిల్లలు రెడీగా ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్దామా గట్టిగా? చిన్న పిల్లల చిట్టి చిట్టి చేతులు చిన్నతనపు అల్లరితో ముద్దులొలుకుచుండును. చిన్న పిల్లల చిట్టి చిట్టి చేతులు చిన్నతనపు అల్లరితో ముద్దులొలుకుచుండును. ఆ చేతులకు మంచి పనులు చేయుటను నేర్పింతమా, మన చేతులతో మంచితనపు మార్గమందు నడిపింతమా. చిన్న
చేతులు చిన్నతనపు అల్లరితో ముద్దులొలుకుచుండును. చేతులే బైబిలు పట్టి ఎందరినో రక్షించవచ్చును. ఆ చేతులే తుపాకి పట్టి విధ్వంసం సృష్టించవచ్చును. ఆ చేతులే బైబిలు పట్టి ఎందరినో రక్షించవచ్చును. ఆ చేతులే తుపాకి పట్టి విధ్వంసం సృష్టించవచ్చును. ఆ చేతులకు మంచి పనులు చేయుటను నేర్పింతమా, మన చేతులతో మంచితనపు మార్గమందు నడిపింతమా. చిన్న చిన్న పిల్లల చిట్టి చిట్టి చేతులు చిన్నతనపు అల్లరితో ముద్దులొలుకుచుండును. చేతులే పియానో మీద సంగీతం పలికించవచ్చును. ఆ చేతులే మోసం చేసే జూదపు చక్రం తిప్పవచ్చును. ఆ చేతులే పియానో మీద సంగీతం పలికించవచ్చును. ఆ చేతులే మోసం చేసే జూదపు చక్రం తిప్పవచ్చును. ఆ చేతులకు మంచి పనులు చేయుటను నేర్పింతమా, మందు నడిపింతమా. చిన్న చిన్న పిల్లల చిట్టి చిట్టి చేతులు చిన్నతనపు అల్లరితో ముద్దులొలుకుచుండును. చేతులే కుష్టు రోగుల గాయాలను కట్టవచ్చును. ఆ చేతులే మత్తు మందులతో నిలకడలేక వణకవచ్చును. ఆ చేతులే కుష్టు రోగుల గాయాలను కట్టవచ్చును. ఆ చేతులే మత్తు మందులతో నిలకడలేక వణకవచ్చును. ఆ చేతులకు మంచి పనులు చేయుటను నేర్పింతమా, మన చేతులతో మంచితనపు మార్గమందు నడిపింతమా. చిన్న చిన్న పిల్లల చిట్టి చిట్టి చేతులు చిన్నతనపు అల్లరితో ముద్దులొలుకుచుండును. చిన్న చిన్న పిల్లల చిట్టి చిట్టి చేతులు చిన్నతనపు అల్లరితో ముద్దులొలుకుచుండును. ఆ చేతులకు మంచి పనులు చేయుటను నేర్పింతమా, మన చేతులతో మంచితనపు మార్గమందు నడిపింతమా. పిల్లలందరూ అంత బాగా చేశారు కదా, గట్టిగా ఒక క్లాప్ ఇద్దామా. మీ పిల్లల్ని కూడా ప్రతి వారం ఇలా సండే స్కూల్కి పంపిస్తే ఇలా మంచి మంచి కార్యాలు నేర్చుకుంటారు. ఇప్పుడు మనం రోజు పరలోక ప్రార్థన ప్రతిదినము మనం చేస్తాము. అట్లాగే మన ముందు ఒక నర్సరీ బాబు వచ్చి అభి పరలోక ప్రార్థన ఎలా చేస్తాడో చూద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము
పరిశుద్ధ పరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరును గాక. అనుదిన ఆహారము మాకు దయచేయము. సమస్త మహిమ ఘనత దుష్టును తప్పించుము. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెందును గాక. ఆమేన్. ఎలాగైనా మా అభి బాగా చెప్పాడు కదా. నెక్స్ట్ అద్విత్ రోహి. మన రోజు స్కూల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఎట్లా అయితే ఆన్సర్ చేస్తామో ఇప్పుడు గడగడ క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్స్ అట్లా చేస్తాడు చూడండి. ఏలియాకి ఆహారం ఎవరు పెట్టారు? చెప్పు. అయ్యాను. మన ముందు ఒక చిన్ని బుడతడు ఆత్మఫలాలు చెప్పటానికి మరియు తన జీవితంలో దేవుడు ఏం అద్భుతం చేశాడో చెప్పటానికి సిద్ధంగా ఉన్నాడు. పిలుద్దామా? దేవరాజ్, దివ్యరాజ్. నాకు మాటలు రావసలు. ఏసై దగ్గరికి వచ్చాక నాకు మాటలు వచ్చాయి. ఈ బాబుకి అసలు మాటలు రావండి. అయితే సండే స్కూల్కి ప్రతి సండే వస్తాడు. మందిరం అనేది ఎప్పుడు మానడు. ఇప్పుడు ఆత్మ ఫలాలు చెప్పాడు. కొంతమందికి అర్థమైనవి, కొంతమందికి అర్థం కాలేదేమో. అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సాక్ష్యం కూడా చెప్పాడు, నేను యేసయ్య దగ్గరికి వచ్చాకే నాకు మాటలు వచ్చినాయి అని. దివ్యరాజ్ గురించి సండే స్కూల్లో మా పిల్లలందరూ ప్రతి వారము ఎంతో ఇదిగా ప్రార్థన చేస్తూ వచ్చారు. అయితే చాలా చక్కగా మాట్లాడాడు. నెక్స్ట్ పరమగీతంలో శునేమితురాలు తన ప్రియుడైన దేవుని గురించి ఏ విధంగా వర్ణించిందో అలాగే మన 6th 7th గర్ల్స్ కూడా మన
చక్కగా ప్రజెంట్ చేశారు కదా మా పిల్లలు. గట్టిగా ఒక క్లాప్ ఇద్దామా వాళ్ళందరికీ. మీకు బైబిల్లో బుక్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? అది చెప్పడానికి మనకు ఎల్కేజీ నుంచి కుషంత్ వస్తున్నాడు. Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 7, 1st, 2nd Kings, 1st, 2nd Chronicles, 1st, 2nd Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Leviticus, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi, Matthew, Mark, Luke, John, Acts, Romans, Corinthians, 1st, 2nd, Galatians, Ephesians, Philippians, Colossians, Thessalonians, 1st, 2nd Timothy, 1st, 2nd Titus, Hebrew, James, Peter, 1st, 2nd John, 1st, 2nd and 3rd Jude, Revelation. చాలా బాగా చెప్పాడు కుషంత్. మీరు ఎప్పుడైనా అబ్రహాంని, మోషేని, ఏలియాని, దావీదుని రియల్గా చూసారా? చూడలేదు కదా. అయితే వాళ్ళ మాటలు కూడా వినలేదు కదా. మీ ముందుకు వస్తున్నారు మోషే, అబ్రహాం, ఏలియా, దావీదు. వాళ్ళు ఏం చెప్తారో విందాం. సెంటర్లో అబ్రహాంగా, సెకండ్ మోషే పాదసారథి, ఏలియా, జితేంద్ర, దేవుడికి నా వందనాలు, మీ అందరికి నా స్తోత్రాలు. నేను అబ్రహాం గురించి చెప్పుచున్నాను. తెరా కుమార్ అబ్రహాము, యెహోవా నీవు లేచి నీ దేశంలో, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని వెళ్ళి నేను నీకు చూపించే దేశంకు వెళ్ళము అని చెప్పాను. యెహోవా చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. అలాగే మనం కూడా దేవుడి మాటకు లోపడాలి. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసినాడు, నీ బహుమానం అత్యధిక అని చెప్పాను. బహుమానం అనగా గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. కానీ అబ్రహాంకు పెళ్ళే లేరు. పైగా వారు వృద్ధులు. అబ్రహాం, సారా ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ టైంలో దేవుడు ప్రత్యక్షమై నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలిగని చెప్పాను. భౌతికంగా చూస్తే అది అసాధ్యం. యెహోవాకు అసాధ్యం అది ఏమైనా ఉన్నదా? అబ్రహాం వాగ్దాన్ని నమ్మినాడు, అలాంటి నీతిగా ఎంచబడ్డాడు. అబ్రహాం దేవుడు చేసిన వాగ్దానంపై విశ్వాసం ఉంచాను. అందుకే అబ్రహాం విశ్వాసం తండ్రిగా పిలువబడ్డాడు. అలాగే మనం కూడా దేవుడి మాటకు ఆధారపడాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఆమేన్. బాగా చెప్పాడు కదా అబ్రహాము. నెక్స్ట్ మోషే పాదసారథి. దేవుని నామానికి స్తోత్రములు మరియు నా వందనాలు. హెబ్రీయుడిగా పుట్టిన మోషే ఐగుప్తిలోని రాజ కుటుంబంలో రాకుమారుడిగా పెరిగినాడు. ఐగుప్తిలోని సకల విద్యలను అభ్యసించినాడు. ఇదంతా దేవుడు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసినాడు.
ఎందుకంటే ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపలేడు అన్న చందాన ఒక బానిస మరో బానిసను విడిపించలేడు. దేవుడు మోషేను ముందుగానే ఐగుప్తీల రాజ కుటుంబంలో పెరిగేలా చేశాడు. ఇజ్రాయెల్ను ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించుటకు దేవుడు మోషేను ముందుగానే సిద్ధం చేస్తున్నాడు. అలాగే మీ కుటుంబంలో అలాగే మీ కుటుంబం రక్షణ కొరకు మీ బంధువుల రక్షణ కొరకు మీ ఇరుగు పొరుగు రక్షణార్థమై దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. అలాగే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమై వాడని దేవుడు చెప్పినాడు. అలాగే మీ కుటుంబంలో మన తల్లిదండ్రులను, మన సమాజంలో మన దైవ సేవకులకు దేవుడికి నమ్మకమై వారిగా పనిచేద్దాం. ఆమేన్. దేవునానికి మీ అందరికీ వందనములే. మనం ఇవాళ ఏళ్ళ గురించి చెప్పుకోబోతున్నాం. ఆహాబు ఇశ్రాయేలు ప్రజలను 22 సంవత్సరాలు పరిపాలించింది. తన పూర్వీకులకు మించినంతగా యెహోవా చెడతానని చేశాను. తన భార్య అయిన యెజబెలు, ఆహాబు ఇద్దరు బలిదేవతలను పూజించేవారు. వాటికి మందిరాన్ని కట్టించి వాటిని మొక్కేవారు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఆ టైంలో దేవుడు ఏలియాకు సెలవిచ్చిన రీతిగా ఆహాబు వద్దకు వచ్చి, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు ఈ దేశంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అందుకే మనం దేవుని కోసం రహస్యం పౌరుషం కలిగిన జీవితాలను జీవించాలి. దేవుని కొరకు పనిచేయాలి. ఈనాటి బాలలే రేపటి పౌరులు. రాబోయే కాలంలో ఎలీషా యెహోషువల వంటి గొప్ప నాయకులుగా, దేవుడి సాధనాలుగా మనమందరం వాడబడాలి. దేవుని కొరకు, దేశం కొరకు, ప్రభు కొరకు, ప్రజల కొరకు జీవించాలి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు నేను దావీదు గురించి చెప్పబోతున్నాను. యెషయాకి 8 మంది కుమారులుండరు. వారిలో కనిష్ఠుడు దావీదు అన్నలు సౌలు రాజు సైన్యంలో ఉండేవారు. దావీదు తన తండ్రి గొర్రెలను మేపుచుండెను. యెహోవా సమూయేలుతో, బెత్లెహేమీయుడైన యెషయి కుమారులలో నేను ఒకరిని రాజుగా నియమించదను. ఎవని పేరు నీకు నేను చెప్పుదునో వారిని అభిషేకించాలని సెలవీయగా, సమూయేలు యెషయా ఇంటికి రాగా యెషయా కుమారులను సిద్ధం చేసి తీసుకొచ్చినాడు. దావీదు అన్నలు చాలా ఎత్తుగా, ఎర్రగా ఉన్నారు. ఎంతవరకు వారిని ఒకరి తర్వాత ఒకరిని తీసుకొస్తున్నాడు కానీ సమూయేలుకి దేవుని మాట రాలేదు. ఎందుకంటే మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. మొదటివాడు కడపటివాడాగును, కడపటివాడు మొదటివాడాగును. అందుకే దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. గొప్ప యుద్ధవీరుడైన, బాహుబలం కలిగిన గొల్యాతును ఓడించినాడు. ఇశ్రాయేలీయులకు గొప్ప రాజుగా నిలబెట్టినాడు. అందుకే దేవుడు దావీదును నా హృదయానుసారుడు అన్నారు. అందుకే మీ హృదయాలలో దేవునికి చోటివ్వండి. చోటిద్దాం. ఆమేన్. బాగా చెప్పారు కదా. దావీదు, మోషే వీళ్ళందరినీ మీరు ఎప్పుడు చూసుండ్రు, ఇప్పుడే చూశారు కదా. కానీ మీరు చాలా సైలెంట్గా ఉండాలి, మధ్యలో అలర్ట్ చేస్తున్నారు. మంచి పిల్లలు కదా మీరంతా.
వాళ్ళందరినీ అలా ప్రిపేర్ చేయడానికి వాళ్ళ సండే స్కూల్ టీచర్స్లో ఒకరైన ఇందిర, అంటే అక్కడ ఉన్న గ్రీన్ శారీ, తను చాలా కృషి చేసింది. ఇందిరాని కూడా మన అందరం ఒకసారి చప్పట్లు కొట్టి అభినందించుదాం. థ్యాంక్ యూ. దేవుడు మన పక్షాన ఉంటే మనకు ఎటువంటి విరోధి ఉండడు అని మనకు ఎలుగెత్తి చెప్పడానికి 6th 7th బాయ్స్ రెడీగా ఉన్నారు. ఈ బాయ్స్ అరే ఇంకా మొదలు పెట్టకుండానే కేకలేసేస్తున్నారు చూసారు. బాయ్స్ అంటే చాలు అందరూ ముందు ఉంటారు అనమాట, ఒంటికాల మీద ఉంటారు. పిల్లలు వాళ్ళ టాలెంట్స్ని చూపిస్తూ ఉంటే మీకు ఎలా ఉందో మాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఏలియా ఏంటి, మోషే ఏంటి, దావీదేంటి, ఇంకెవరు, అబ్రహాము. అసలు అబ్రహాం గురించి చెప్పిన బాబు పోయిన సంవత్సరం కీర్తనలో ఏదో మెమరీ వర్సెస్ చెప్పాడు. ఎంత ముద్దు ముద్దుగా చెప్తాడో చెప్పలేము. పిల్లల్లో దేవుడు పెట్టిన తలాంతుల్ని బయటికి తీసుకురావాలంటే అదొక్క సండే స్కూల్ పరిచర్యకే సాధ్యం.
మన బాయ్స్ అందరూ బాగా చేశారు కదా. అయితే ఒక సాంగ్తో దేవుణ్ణి మహిమపరచడానికి అరుణ్ తేజ సిద్ధంగా ఉన్నాడు. వెల్కమ్ చెప్దామా? గట్టిగా ఒక క్లాప్తో వెల్కమ్ చెప్దాం. ప్రార్థన మా ప్రార్థన నీ చరణములను ఆశ్రయించు ప్రార్థన. ప్రార్థన మా ప్రార్థన నీ చరణములను ఆశ్రయించు ప్రార్థన. అన్యులని పాపులని నీచులని ద్రోహులని త్రోసివేయబడిన వారికై వేడుచున్న ప్రార్థన. అన్యులని పాపులని నీచులని ద్రోహులని త్రోసివేయబడిన వారికై వేడుచున్న ప్రార్థన. యేసు మా సంఘముకై మా ప్రపంచముకై యేసు మా సంఘముకై మా ప్రపంచముకై ప్రార్థన. కృపను పొందగోరుచున్న ప్రార్థన. శరణమేడు ప్రార్థన. కృపను పొందగోరుచున్న ప్రార్థన. నీ చరణములను ఆశ్రయించు ప్రార్థన. అశాంతితో ఆవేదనతో మరణకరమైన రోగముతో వెలివేయబడిన వారికై వేడుచున్న ప్రార్థన. అశాంతితో ఆవేదనతో మరణకరమైన రోగముతో వెలివేయబడిన వారికై వేడుచున్న ప్రార్థన. యేసు మా సంఘముకై మా కుటుంబముకై యేసు మా సంఘముకై మా కుటుంబముకై కన్నీటి ప్రార్థన. కరములు జోడించు ప్రార్థన. ప్రార్థన మా ప్రార్థన. నీ చరణములను ఆశ్రయించు ప్రార్థన. ప్రార్థన నీ చరణములను ఆశ్రయించు ప్రార్థన. నీ చరణములను ఆశ్రయించు ప్రార్థన. చూసారుగా మా పిల్లలు పాటలు పాడుతున్నారు, డాన్స్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలోనే సాధ్యమవుతాయి. మీ పిల్లలందరినీ కూడా ప్రతి వీక్ సండే స్కూల్కి పంపించండి. ఇలా ఎన్నో టాలెంట్స్ వాళ్ళలో నుంచి బయటపడతాయి. అయితే ఇసుక మీద ఇల్లు కడితే ఎలా ఉంటుందో, బండ మీద ఇల్లు కడితే ఎలా ఉంటుందో మనకు అభినయం చేసి చూపెట్టడానికి 4th and 5th క్లాస్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇసుక
మీద ఇల్లు కట్టకు, అది కూలిపోతుంది. బండ మీద ఇల్లు కట్టుకో, అది స్థిరముగా ఉంటుంది. మన పిల్లలందరికీ గట్టిగా ఒక క్లాప్. ఈ సాంగ్ చేయడానికి 22 మంది పిల్లలు స్టేజ్ మీద ఉన్నారు. మీరు గమనించారో లేదో, 22 మంది పిల్లలతో కొరియోగ్రఫీ చేయించడం అంటే ఎంత కష్టమో కదా, కానీ బాగా చేశారు. పిల్లలందరికీ ఒకసారి క్లాప్స్ ఇద్దామా? పేరెంట్స్ మీ పని ఏంటంటే ఈరోజు క్లాప్స్ కొట్టడమే, ఎందుకంటే మన పిల్లలు అంత బాగా చేస్తున్నారు పెర్ఫార్మెన్సెస్. కాబట్టి మన పని పిల్లల్ని అభినందించడం, వారికి క్లాప్స్ కొట్టడం. థ్యాంక్ యూ. మీరు ఇప్పటిదాకా చాలా స్కిట్స్ చూసుంటారు కదా, అందులోనూ తప్పిపోయిన కుమారుడు స్కిట్ అంటే ఇంకా అందరికీ బాగా తెలుసు. అయితే కానీ మా పిల్లలు ఈసారి అదే స్కిట్ని చాలా విభిన్నమైన రీతిలో మీ ముందు ప్రజెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. చూద్దామా ఎలా చేస్తారో స్కిట్ని.
మీరు చాలా సైలెంట్గా ఉండాలి. మంచి పిల్లలు కదా మీరంతా. చూడండి అదంతా ఎంత బాగున్నారో చూడండి, చక్కగా. మీరు చాలా సైలెంట్గా ఉండాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యం నీలపై వచ్చుగాక. నీ రాజ్యం నీలపై వచ్చుగాక. నీ చిత్తం నెరవేరుగాక. నీ చిత్తం నెరవేరుగాక. వచ్చుగాక నెరవేరుగాక. వచ్చుగాక నెరవేరుగాక. తరిగిట జింతరిహా. ఆహా ఓహో చెప్పండి అయ్యా. మనం చెప్పుకునే కథ ఏంటంటే, చెప్పండి అయ్యా, చెప్పండి. అనగనగా ఒక ఊరు ఉండెను. తన్ననాన దేవుడనన. ఆ ఊరిలో ఒక మనుషుడు ఉండెను. తన్ననాన దేవుడనన. అతనికి 2 తనయులుండెను. తన్ననాన దేవుడనన. జరిగిట చింతరిహా. అప్పుడేం జరిగిందంటేనయ్యా, చెప్పండి అయ్యా, చెప్పండి. రండి చూద్దాం. ఎలా ఉన్నారా? బాగున్నారా? ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి? ఏముందిరా, సినిమాలు షికార్లే కదా మనకెప్పుడు. మనకెప్పుడు సరమోలే కదా. ఇంకా లేట్ ఏంట్రా, పదండి వెళ్ళిపోదాం. సరే రండిరా, ఎంజాయ్ చేద్దాం. చిన్నబాబు ఏంటి మీరు చేస్తున్న పని? అబ్బా చూశాడ్రా. అరే చూస్తాడ్రా. సరే మీరేం బాధపడకండి, ఈ సంగతి నేను చెప్తా. అరే ఎందుకురా? పెద్దబాబు ఏ నాన్నగారు పిలిచారు? తమ్ముడి ప్రవర్తన సరిగా లేదని చాలా మంది చెప్పుతున్నారు. అవును నాన్నగారు, తమ్ముడి ప్రవర్తన సరిగా లేదు. తమ్ముడికి చెడు స్నేహాలు ఎక్కువయ్యాయి. అవును పెద్దబాబు, నాకు చాలా మంది చెప్పుతున్నారు. నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. చిన్నబాబు ఏంటి నువ్వు చేసే పని? నువ్వు చేసేది ఏమీ బాగాలేదు. నాన్నగారు మీరు ఆగండి, తమ్ముడికి నేను బుద్ధి చెప్తాను. అరే నాకెవరు బుద్ధి చెప్పవసరలా, నేనెవరు మాట వినను. నీకంటే పెద్దవాడు బాబు అన్నయ్య. పెద్ద ఎందులో పెద్ద అయినా నా స్నేహితులే నాకు ముఖ్యం. నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నా ప్రవర్తన మీకు బాగోపోతే ఈ క్షణమే చెప్పండి, ఈ నిమిషమే ఇంటి నుంచి వెళ్ళిపోతా. ఆస్తిలో నాకు వచ్చు భాగం నాకు ఇచ్చే. బాబు ఆస్తిలో నీకు వచ్చే భాగం నీకు ఇస్తాను, కానీ నువ్వు నన్ను విడిచి వెళ్ళొద్దు నాయనా. నాకు నీతో ఉండడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతా.
అలా వెళ్ళిపోయిన తనయుడు స్నేహితులతో సరదాగా తింటూ తాగుచూ డాన్సులు చేస్తూ జీవితం అంటే ఇదే సోదరా, మనకంటే గొప్పోలు లేరురా, నాకు నువ్వు అలా సరదాగా గడుపుచున్న రోజుల్లో తీసుకెళ్ళిన డబ్బులన్నయ్య సొమ్ములన్నీ అయిపోయే, సంచులన్నీ ఖాళీ అయ్యే, ఆస్తి అంతా తరిగిపోయే, చేతిలో చిల్లి గవ్వలేదురా, తరిగిట జంతరిహా. అలా తనయుడి దగ్గర డబ్బులు అయిపోయాయని తెలుసుకున్న స్నేహితులు రండి చూద్దాం. అరే వీడి దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయిరా, ఇంకా మనం వీడి దగ్గర ఎందుకురా, మనకి తినటానికి తాగటానికి ఏమీ ఉండవు, పద వేరే ఎత్తుక్కుందాం. సరే వెళ్ళిపోదాం రండ్రా వెళ్దాం. అరే నా స్నేహితులేరి ఒక్కళ్ళు కనపట్లేదే. నొప్పి, ఆకలి నొప్పి, బాగా ఆకలేస్తోంది. తినడానికి జోబులో డబ్బులు కూడా లేవు. సరే ఎక్కడైనా పని ఉంటే చూసుకుంటా. అయ్యా అయ్యా, మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇవ్వండి అయ్యా. నువ్వు లైన్లో ఉండరా, నువ్వు లైన్లో ఉండరా, నీకు పని ఎవరిస్తారయ్యా, వెళ్ళు. అయ్యా అయ్యా, మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇవ్వండి అయ్యా. నా దగ్గర ఏం పని చేస్తావు? ఏదన్నా చేస్తానయ్యా. సరే అయితే ఈ ఊరు చివరి పొలంలో కొన్ని పందులు ఉన్నాయి, వాటిని మేపు. అలాగేనయ్యా. బాగా ఆకలేస్తోంది, తినడానికి అన్నం కూడా లేదు. ఏం చేద్దాం? సరే ఈ పందులు తినే పొట్టునన్నా తింటాను. ఏంటి చేస్తున్న పని? నీ పందులు మేపమంటే పందులు తినే పొట్టును తింటావా? పని లేదు గిన్నె లేదు పప్పు. అలా తనయుడు ఆకలికి తట్టుకోలేక దీనస్థితికి జారిపోయాడు. ఆకలితో నా అలమటించరా తందానా, అయ్యో తందానా దేవానందనా. అలా తనయుడు ఆకలికి తట్టుకోలేక పందులు తినే పొట్టు తినడానికి సైతం ఆశపడినాడు. దాని తర్వాత ఏం జరిగిందయ్యా? రండి చూద్దాం. నా తండ్రి దగ్గర నుంచి వచ్చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్లకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు పోయి, తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి ఉన్నాను. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుణ్ణి కాను. నన్ను కూడా నీ కూలి వారిలో ఒకరిగా చేర్చుకోమని నా తండ్రిని నేను బతిమలాడుకుంటాను.
అయ్యో చిన్నబాబు, అయ్యగారు మీ చిన్నబాబు గారు వచ్చారు. అవునా, నా చిన్నబాబు వచ్చినాడా? ఇది కళా నిజమా? నిజమేనయ్య గారు. బాబు, చిన్నబాబు. తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి ఉన్నాను. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుణ్ణి కాను. అలా అనొద్దు బాబు. ఎవరక్కడ? ఏంటయ్య గారు? నా కుమారుడికి ప్రశస్త వస్త్రమును తెచ్చి కట్టండి, చేతికి వంగరమును, పాదములకు చెప్పులు తొడగండి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, దానిని మనం తిని సంతోషించెదను. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను. అలాగేనయ్య గారు. ఇంట్లో వాయిద్యములు నాట్యములు ఏమిటి? నీ తమ్ముడు నీ తండ్రి వద్దకు తిరిగి సురక్షితంగా వచ్చినాడు. అందుకే నీ తండ్రి క్రొవ్విన దూడను వధించాడు. అయ్యగారు, నీ పెద్ద బాబు వచ్చారు. లోపలికి రానాయనా. నేను రాను. లోపలికి రా. నేను రాను. ఇన్ని ఏళ్ళ నుండి నేను నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞలను నేనెన్నడూ మీరలేదు. అయితే నా స్నేహితులతో నేను సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని దుర్వ్యసనాలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివి. నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవు. ఇక మనం సంతోషపడి ఉండడం యుక్తమే. నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను. అవునన్నయ్య. అలా తనయుడు తన తప్పును తెలుసుకొని తన తండ్రి వద్దకు తిరిగి వచ్చినాడు. అలాగే గురి లేకుండా తిరుగుచున్న మనలను యేసుక్రీస్తు రక్షించినాడు. మనలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించినాడు. అమ్మలారా ఓహో, అమ్మలారా ఓహో, అమ్మలారా అయ్యలారా, మీ పిల్లల్ని సండే స్కూల్కి వారం వారం పంపించండి. అలా మీ పిల్లల్ని వారం వారం సండే స్కూల్కి పంపించారంటే దేవుని ఆశీర్వాదాలు మీ పిల్లల మీద సమృద్ధిగా వస్తాయి తల్లి. ఇక సెలవు. బాగా చేశారు కదా, బుర్రకథ బాగుంది కదా, ఎప్పుడూ వెళ్ళలేదు కదా ఇలాగా. బాగా చేశారు కదా మా పిల్లలు. మరి ఒకసారి గట్టిగా, ఇంకా గట్టిగా. మన కొరకు మన దేవుడు మేఘారూఢై వచ్చుచున్నాడు అని డాన్స్ రూపంలో మీ ముందుకు వస్తున్నారు 8th 9th గర్ల్స్. మేఘాల పైన
కలిగిన కన్య కలవలే సిద్ధపడి ఉండు. ఏ ఘడియో ఏ వేళయో తెలియదు మనకు, బుద్ధి కలిగిన కన్య కలవలే సిద్ధపడి ఉండు. బూర శబ్దం రోగగా ప్రభుని రాకడ వచ్చును. రెప్పపాటులు పరిశుద్ధులు కొనిపబడుదురు ప్రభువుతో. మేఘాలపైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు. మేఘాలపైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు. పాపం వలన వచ్చు జీతం మరణమే కాదా, దేవుని కృపయే క్రీస్తు యేసులో నిత్య జీవమే. పాపం వలన వచ్చు జీతం మరణమే కాదా, దేవుని కృపయే క్రీస్తు యేసులో నిత్య జీవమే. వినుట వలన విశ్వాసం కలుగును సోదరా, దేవుని ఆజ్ఞకు లోబడితే పొందెదవు పరలోకం. మేఘాలపైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు. మేఘాలపైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు. మేఘాలపై ప్రతిరోజు మనం దేవునికి స్తుతి చెప్పటానికి బదులమే ఉన్నాం కదా. అలాగే ప్రతిరోజు మా సండే స్కూల్ పిల్లలు రోజు స్తుతి చెల్లిస్తారు. అది ఏ విధంగానైనా స్తుతి చెల్లిస్తారు. అట్లాగే మా సండే స్కూల్ పిల్లలు ఎప్పుడు దేవుణ్ణి ఎలా మహిమపరుస్తారో మీకు చూపించడానికి మా 8th 9th బాయ్స్ రెడీగా ఉన్నారు.
మా పిల్లలు బాగా సన్నాయి డోళ్ళు బాగా వాయించారు కదా. మన ముందు యుఎస్ నుంచి భగత్ చౌదరి వచ్చి ఉన్నారు. ముందుకొచ్చి కొన్ని మాటలు చెప్తే బాగుంటుంది. పిల్లలందరూ ఇంకా కూర్చోవాలి. అయిపోయినాయి, ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి. మీరందరూ మీ ప్లేసెస్లో మాట్లాడకుండా కూర్చుంటే, మరి మీ విన్నింగ్ టీం ఎవరో తెలుసా మీకు? తెలియదుగా. మీ విన్నింగ్ టీం ఎవరో మీకు తెలియదు కదా. గ్రీన్, ఎల్లో, బ్లూ, రెడ్లో ఏ టీము విన్ అయిందో ఈ సంవత్సరం మీకు తర్వాత అనౌన్స్ చేస్తాము. ప్లస్ మీ అందరికీ కూడా సండే స్కూల్ నుంచి మీకు గిఫ్ట్స్ ఉన్నాయి. మీరు బాయ్స్ మీరు సరిగ్గా కూర్చోలేదు. పిల్లల్ని క్రమశిక్షణలో మేము సండే స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ ఎంతవరకు నేర్పించిన సంగతులను ఇంట్లో పేరెంట్స్ వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. అది కొంచెం పేరెంట్స్గా ఉన్న మీరు, ఈరోజు వచ్చిన మీరందరూ కూడా ఒకంత గమనించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సండే స్కూల్లో 1 గంట ఉంటారు వాళ్ళు, మహా ఉంటే, లేదు ఇంకో గంట 2 గంటలు ఉంటారు. కానీ మిగిలిన టైం అంతా ఇంట్లో ఉంటారు. కాబట్టి సండే స్కూల్లో నేర్చుకున్న వాటిని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించడం చాలా అవసరం. అలాగే సండే స్కూల్లో వాళ్ళు నేర్చుకున్న ఆత్మీయ పాఠాలు కానీ, క్రమశిక్షణ సంగతులు సూత్రాలు కానీ, దైవిక సూత్రాలు కానీ, నైతిక సూత్రాలు కానీ, ఏదైనప్పటికీ కూడా మనము పిల్లల్ని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించితేనే అవి వాళ్ళ జీవితాలలో ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట అవి పనిచేస్తాయి. అది మీరు గమనించుకోవాలని. అలాగే ఈ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు సహజంగా కొంచెం అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ అల్లరి చేసే పిల్లల్ని చూస్తే కూడా నాకు అదే అనిపించింది. కొంచెం ఇంటి దగ్గర పేరెంట్స్ కానీ, అలాగే పిల్లల్ని కొంచెం క్రమశిక్షణ చేయడంలో మనం శ్రద్ధ తీసుకోవడం ఎంతైనా అవసరమని వాళ్ళు, మనకు బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన మాటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించినట్లయితే పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా ఉంటాడు. నేను చెప్తూనే ఉన్నాను, బాయ్స్ ఇంకా లైన్లో కూర్చోలేదు. బాయ్స్ వెనక్కి కూర్చోండి సరిగ్గా లైన్లో. వెనకాల బోల్డ్ ప్లేస్ ఉంది. మీకు చాక్లెట్స్ ఇవ్వాలన్నా, డ్రింక్స్ ఇవ్వాలన్నా అన్నయ్య వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో మీరు చూస్తున్నారా? అయినా కానీ మీరు సరిగ్గా కూర్చోవట్లేదు. ఈ కొరియోగ్రఫీస్ కానీ, అలాగే పిల్లల్లో ఉన్న టాలెంట్స్ ప్రజెంటేషన్ కానీ, అలాగే వాళ్ళని ప్రిపేర్ చేసిన విధానమే కానీ, ఇదంతా కూడా టీచర్స్ ఎంతో కృషి చేస్తేనే కానీ, దాదాపు ఒక నెలన్నర నుంచి 2 నెలల నుంచి ప్లానింగ్, 3 వీక్స్, 2 నెలల నుంచి అయితే ప్లానింగ్లో ఉన్నారు. ఇట్లా ఈ మార్చి నెలలో చేయాలని మమ్మల్ని డేట్ అయితే అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ప్రిపరేషన్ అనేది ఒక 3 వీక్స్ నుంచి బాగా సీరియస్గా, బాగా ఎక్కువ టైం స్పెండ్ చేయడం, మీరు కూడా ఎంతో ఆసక్తిగా చాలా దూరం నుంచి మీరు పిల్లల్ని తీసుకుని రావడము, పేరెంట్స్ మీ టైం కూడా ఇక్కడ స్పెండ్ చేయడము, పిల్లలు రాత్రిపూట లేటుగా ఇళ్ళకి రావడము, వాటన్నింటినీ కూడా మీరు యాక్సెప్ట్ చేసినందుకు, అలాగే వాటన్నింటిలోనూ మీరు సహకరించినందుకు తల్లిదండ్రులైన మిమ్మల్ని ఎంతో అభినందిస్తూ ఉన్నాం. అలాగే పిల్లల్ని కూడా ఎంతైనా అభినందించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి, వాళ్ళు నేర్చుకోవడానికి ఎంతో కృషి చేశారు కాబట్టి. అలాగే టీచర్స్ని కూడా అభినందించాల్సిందే, ఎందుకంటే వాళ్ళు చాలా టైంని ఇక్కడ స్పెండ్ చేశారు కాబట్టి. చూసారా, అందరం కలిసి చేస్తేనే కానీ ఏ పనైనా మనము సాధించగలుగుతాం. అలాగే ఈరోజు మన మధ్యలోనికి ఉదయం పంచుకున్నట్లుగానే మన మధ్యలోనికి డాక్టర్ భగత్ వచ్చున్నారు కాబట్టి పిల్లలందరికీ ఓ మాట చెప్తే బాగుంటుందన్నాము. తను భగత్ వచ్చేలోపు టీచర్స్ అందరిని బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి అభినందించుదామా? సండే స్కూల్ పరిచర్యలో 17 మంది టీచర్స్ ఉన్నారు, అంతేనా? 17 మంది ఉన్నారు. వాళ్ళలో మీరందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తారా? నేను రావాలా? ఓకే.
టీచర్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి వస్తే ఈలోపు టీచర్స్ అంటే మీరందరూ యవనస్తులు అనుకుంటున్నారేమో. సండే స్కూల్ టీచర్స్లో యవనస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అలాగే హౌస్ వైఫ్స్ ఉన్నారు. మనమైతే ఒక ఆరాధనకు రావడానికి కష్టం అయిపోతుంది కదా మీకు. పెద్ద పాస్టర్ గారు చెప్పినట్లుగా చివరి అరగంట చివరి 30 గంట వస్తే సరిపోతుందిలే అన్నట్టుగా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ సండే స్కూల్ టీచర్స్లో కొంతమంది అయితే మొదటి ఆరాధనకేమో ఆరాధనలో ఉండి రెండో ఆరాధనకేమో సండే స్కూల్లోకి వెళ్తారు, లేదంటే రెండో ఆరాధనలో కూర్చుని మొదటి ఆరాధనకి సండే స్కూల్లోకి వెళ్తారు. అలా ఈ టీచర్స్ అందరూ కూడా ప్రతి ఆదివారము, ఏదో అప్పుడప్పుడు కాదండి, ప్రతి ఆదివారము సండే స్కూల్లో పరిచర్య కొరకు తమ సమయాన్ని, అలాగే బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అలాగే హౌస్ వైఫ్స్ ఉన్నారు, అలాగే చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు, మామూలుగా కాలేజెస్కి వెళ్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. దేవుడు వాళ్ళ మనసుల్లో పెట్టిన పరిచర్య పట్ల పెట్టిన భారం అలాగే అవగాహనను బట్టి ఈ సమాజంలో సండే స్కూల్ పరిచర్యలో వీరందరూ పంచుకోబట్టి మనము ఈ పరిచర్యని జరిగించగలుగుతూ ఉన్నాం. పాస్టర్ గారు మేమైతే సండే స్కూల్ పరిచర్యని చేయలేం కదా, లేకపోతే ఇంకొక పాస్టర్ గారు కూడా వెళ్ళి చేయలేరు. కానీ వీళ్ళందరూ ఆ పరిచర్యని వారిదిగా ఎంచి దేవుడు వారిని నమ్మి అప్పగించాడని భావించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతూ ఉన్నదాన్ని బట్టి ఎంతో అభినందిస్తూ ఉన్నాం. చాలా చక్కగా నీట్గా ఉన్నారు కదా, వారందరినీ మరోసారి అభినందించుదామా? మంచి మంచి పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి. ఎంతో చెమటలు పట్టేటట్టు. పిల్లలు ఎంత చెమట పట్టిస్తారో మీకు తెలుసు కదా. ఆ చెమటలు మీకు ఇంటి దగ్గరే కాదండి, సండే స్కూల్లో కూడా పట్టిస్తారు. వాళ్ళు సామాన్యులు కాదు కదా మరి మన పిల్లలు. అయినా కానీ మన చిల్డ్రన్ హోమ్ పిల్లలతో కలిపి సుమారుగా 2 ఆరాధనల్లోనూ కలిపి 450 నుంచి 500 వరకు ఉంటారు. అంటే మన చిల్డ్రన్ హోమ్ పిల్లలు ఒక 100 మంది. 100 మందిలో 10th పిల్లలు సరిగ్గా అటెండ్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళకి సండేస్ కూడా క్లాసెస్ ఉండడం వల్ల. వాళ్ళు ఒక 90 మంది ఉంటే పైన మిగిలిన పిల్లలందరూ కూడా మన సమాజంలో వాళ్ళు. అలాగే సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు అంతమంది ఉంటే వెళ్లకుండా పేరెంట్స్తో ఉండిపోయే పిల్లలు సుమారుగా అంతమంది ఉంటారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది పిల్లలు సండే స్కూల్కి ఇంకా వెళ్ళడం లేదు. చిన్న పిల్లలు, ఇందాక వాడికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పించడానికి శిరీష చాలా ట్రై చేసింది. వాడిని ఒక క్వశ్చనే అడిగింది, నాకు అదే అనిపించింది, తర్వాత ప్రశ్న అడిగితే చెప్పేవాడేమోనని. వాడిని కూడా పని కట్టుకుని వాళ్ళ మదర్ సండే స్కూల్కి శ్రద్ధగా తీసుకుని వెళ్తుంది. అలాగే పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఆదివారపు బడికి పంపించడంలో మీరు కూడా ఎంతైనా శ్రద్ధ తీసుకుని వారి కొరకు ప్రార్థన చేస్తూ పిల్లల పరిచర్య కొరకు మీరు ఇంకా కృషి చేయాలని, ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. అలాగే మన మధ్యలోనికి భగత్ వచ్చారు. థ్యాంక్ యూ. 3 months బేబీ దగ్గర నుంచి సండే స్కూల్కు వస్తుంది. అదిగో ఆ చివరి నుంచి ఉన్న బ్యూలా, తను కూడా సండే స్కూల్ టీచర్స్లో ఒకరు. వాళ్ళ అమ్మాయిని 3 నెలల పాప అప్పటి నుంచి సండే స్కూల్కి తీసుకుని వెళ్తుంది. అంటే కృపామణి గారు రాలేదు ఇంటిపైకి. అంటే 3 నెలల బేబీ దగ్గర నుంచి 15 సంవత్సరాల వయసు పిల్లల వరకు ఉన్నారనమాట మన సండే స్కూల్లో. అవి ఏజ్ గ్రూప్స్. అదిగో ఇంకొక ఆంటీ గారు కదా, ఆంటీ గారు సండే స్కూలు. మేము పెద్దాళ్ళం కదమ్మా, మేము ఎందుకులేమ్మా అంటున్నారు శశి గారును కృపామణి గారు. కానీ అలాగే మంజు ఒకేరి అక్కడ నుంచున్నారు. ఇదిగో వాళ్ళ ముగ్గురు కూడా ఎంతో ఆసక్తిగాను ఎంతో భారంగాను ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతూ ఉన్నారు. అసలు సండే స్కూల్ పరిచర్య అంటే ప్రాణం పెట్టే స్వాతి ఉండేది మొన్నటి వరకు. కానీ తను ఇప్పుడు విదేశాల్లో చదువుల కొరకు వెళ్ళింది. ఈ సంవత్సరం వీళ్ళందరి మీద బాధ్యతలు పడి ప్రతి సంవత్సరం పంచుకుంటారు. కానీ ఈ సంవత్సరం స్వాతి దూరంగా ఉండడం వల్ల శ్రీలక్ష్మి కొంచెం అన్నీ ఎంతో బాగా చేశారు. మేము మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. థ్యాంక్ యూ. భగత్ ఎక్కడున్నారు? రండి, ఓ మాట పిల్లలకి చెప్తారు. ఇదే సండే స్కూల్కి వచ్చేవాడిని నేను చిన్నప్పుడు.
సో ఇప్పుడు ఇలా అందరూ మీ ముందు నుంచోవడం ఇలా ఎంతో బాగుంది. చాలామంది కొంతమంది టీచర్లు ఉన్నారు. నేను సండే స్కూల్కి వెళ్ళిన షకీనా స్వీటీ, తను కూడా సండే స్కూల్ నాతో పాటు వచ్చేది. సో ఇలా అందరినీ కలవడం ఇక్కడ బాగుంది. చిన్నప్పుడు సండే స్కూల్లో ఇంట్లో వాళ్ళు ఎంత నేర్పించినా సరే, తాతగారు వాళ్ళు ఎంత చెప్పినా సరే, మా టీచర్లు సండే స్కూల్లో చెప్పినవి చాలా నేర్చుకునేవాళ్ళం. నేను, తమ్ముడు, చెల్లి, బన్ను, సో మేము అందరం వచ్చేవాళ్ళం సండే స్కూల్కి. ప్రతి సండే వచ్చేవాళ్ళం. మీలో ఎంతమంది ప్రతి సండే వస్తారు సండే స్కూల్కి? బాగానే వస్తున్నారు. ఇప్పుడు నేను పర్లేదు. సో సండే స్కూల్లో వచ్చినప్పుడు మా టీచర్లు చెప్తా ఉండేవాళ్ళు, ఎగ్జామ్స్కి వచ్చేటప్పుడు అందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. అందరం కలిసి ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ కూడా చెప్పేవాళ్ళు మాకు. ఒట్టి దేవుడి గురించే కాకుండా స్కూల్లో ఎలా ఉండాలి, పిల్లలతో పక్కన పిల్లలతో దేవుడి గురించి ఎలా చెప్పాలి, వీటి గురించి కూడా నేర్పించేవాళ్ళు. సో అవన్నీ నేర్చుకోవడం వల్ల నేను ఐ ఫెల్ బ్లెస్డ్. సరే, మీలో ఎంతమంది ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారు? చేతులు. డాక్టర్? ఎంతమంది లాయర్ అవుదాం అనుకుంటున్నారు? తక్కువ మంది. పోలీస్? ఇంకేమున్నాయి? యాక్టర్లు ఎంతమంది అవుతాం అనుకుంటున్నారు? యాక్టర్స్. ఓకే, మంచిది. మరి ఇలా అవ్వాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలి? కష్టపడి చదువుకోవాలి. దానికంటే ముందు అలా చేయాలంటే ఫస్ట్ ఎవరు చెప్పాలంటే దేవుడికి చెప్పాలి మీరేమవుదాం అనుకుంటున్నారు. దేవుడికి చెప్పినప్పుడు మీ మమ్మీ డాడీకి చెప్పండి, పర్లేదు, కానీ అంతకంటే ముఖ్యం ఏంటంటే దేవుడికి చెప్పడం. దేవుడు చెప్తే దేవుడు మిమ్మల్ని ప్రతి ఎవ్రీ డే హీస్ గోన్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీ మమ్మీ డాడీ వచ్చి మీతో ఎగ్జామ్స్కి కూర్చోలేరు కదా, కానీ దేవుడు ఉంటాడు మీతో పాటు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు, మీరు చదువుకునేటప్పుడు, ఇవన్నీ చేసేటప్పుడు. అలాగే రోజు సండే స్కూల్కి రావడం, మీ మమ్మీ డాడీ చెప్పినట్టు వినడం, అలాగే దేవుని వాకింగ్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడడం, ఇవన్నీ చేస్తూ ఉంటే దేవుడి మీద ప్రేమ మీకు అది ఇంకా ఎదుగుతూ ఉంటుంది. సో దట్స్ ఇట్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. పిల్లలు అర్థమైందా? భగత్ అన్నయ్య చెప్పిన సంగతి అర్థమైందా? కేవలం నేను డాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా అని చేతులు ఎత్తితే అవ్వరు. ఏం చేయాలి? మీరు ముందు కష్టపడి చదవడంతో పాటు ముందు దేవునికి, యేసయ్యకి చెప్పాలి, అలాగే మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పాలి, అలాగే మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఇవన్నీ మీరు చేయాలంటే ముందుగా మీరు యేసయ్య దగ్గర గుడ్ బాయ్స్గా, గుడ్ గర్ల్స్గా ఉండాలి. అలా ఉంటేనే మీరు ఎప్పుడైనా మీరు ఏది చేయాలనుకున్నా మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. ఈ బెత్తం పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. పిల్లల్ని ఒక్కళ్ళని కంట్రోల్ చేయడానికి మీకు చెమటలు పడుతున్నాయి కదా ఇంటి దగ్గర. ఇంతమంది పిల్లలు ఇక్కడ కూర్చుని ఉంటే మరి అల్లరి అలాగే చేస్తూ ఉంటారు. మళ్ళీ మాట్లాడుతున్నారు పిల్లలు, బాయ్స్. ఇంకెక్కువ మాట్లాడకూడదు, సరేనా? మరి మీకు విన్నింగ్ టీం ఎవరో మీరు తెలుసుకోవద్దా? ఇంకా మీరు గిఫ్ట్స్ తీసుకోవాలి. 5 స్టార్స్ తీసేసుకున్నారా? అయ్యో, ఇంకా 5 స్టార్స్ ఇవ్వలేదా? ½ అన్ అవర్ వరకు కూర్చుంటేనే ఇస్తుందంట శ్రీలక్ష్మి అక్క 5 స్టార్స్. మేము ఒప్పుకోం, మాకు ఇప్పుడే కావాలి 5 స్టార్స్. ఏంటో ఇక్కడ మిలియన్లును, కోట్లును, లక్షలు ఉన్నాయి. డబ్బులు రూపాయలు అనుకుంటా. ఇక్కడ ఎంతమందికి కావాలి? మీకంటే ముందు వెనకాల మమ్మీ డాడీలు చేతులు ఎత్తేటట్టున్నారు. ఇక్కడ కోట్లును, లక్షలును కాదు, మిలియన్లు, కోట్లు, లక్షలు ఇచ్చారు ఇక్కడ పేపర్ మీద రాసి. ఎంతమందికి కావాలి? వెనకాల కూర్చున్న మీకు, పైన కూర్చున్న వారికి కావాలా? కిందకి రండి, ఇస్తాం. పిల్లలంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళు సండే స్కూల్లో స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. ఈ స్తుతులు చెల్లించడం అనే ఓ మంచి అదొక హ్యాబిట్గా పిల్లలకి అలవాటు చేయడం నిజంగానే వాళ్ళకి ఎంతో దీవెనగా ఉంది. అది ఈ సంవత్సరం మరి దాంట్లో ఏ టీం విన్ అయ్యిందో
ఏ టీము ఫస్ట్ ప్లేస్లో ఉందో అది ఇప్పుడు మీకు చెప్పాలిగా, మరి చెప్పక్కర్లేదా? చెప్పక్కర్లేదంటే వెళ్ళిపోతా నేను. ప్లీజా, మీరు సరిగ్గా అడిగితేనే చెప్తా, లేకపోతే చెప్పను. అలా అడిగితే అస్సలు చెప్పను. నన్ను ప్లీజ్ చేయట్లేదు, మీరు నన్ను సంతోషపరచట్లేదు. మీరు అలా అన్నా చెప్పను నేను. మీరు నోటి మీద వేలేసుకుని కూర్చుంటే చెప్తా. నోటి మీద వేలేసుకుని కూడా మాట్లాడుతున్నారు మీరు, చెప్పను నేను. మిలియన్స్, క్రోడ్స్, ల్యాక్స్, బాబోయ్, నిజంగా ఇవి అసలు నిజంగా పిల్లలు చేసినయేనా? పిల్లలు చేసినయేనంటండి. పేరెంట్స్ మనం నిజంగానే మనం సిగ్గుపడేటట్లుగా ఉన్నట్టుగా ఉంది కదా. మరి ఇళ్లలో మీ ప్రాణాలు ఎంత తీస్తున్నారో వీళ్ళు స్తుతులు చేయడానికి నాకు తెలియదు, కానీ పుస్తకాలు అయిపోతూ ఉండుంటాయిగా పిల్లలందరూ కూడా ఈ స్తుతులు చేయడానికి. సరే, ఈ సండే స్కూల్లో ఈ స్తుతులు చెల్లించడానికి ప్లస్ అసలు సండే స్కూల్లో ప్రతి గేమ్కైనా టెస్ట్లకు కూడా కదా ఈ గ్రూప్స్ గ్రీన్, ఎల్లో, రెడ్, బ్లూ గ్రూప్స్గా డివైడ్ అయ్యారు ఈ పిల్లలందరూ కూడా. దాంట్లో ఒక్కొక్క టీంలో ఉన్న వాళ్ళందరూ కలిసి గత సంవత్సరం ఎన్ని స్తుతులు చేశారో దానిని బట్టి వాళ్ళు విన్ అయిన టీమ్గా అనౌన్స్ చేయమని చెప్పారనమాట. నాకేమో కొన్ని కలర్ ఒకటి ఉంది, కానీ ఆ కలర్ ఏమో అనౌన్స్ చేయడానికి వీల్లేదు. ఎల్లోనా? సరే నేను వెళ్తున్నాను. అయితే మీకు అనౌన్స్ చెయ్యాలా వద్దా? మిమ్మల్ని కామ్గా కూర్చోబెట్టడానికి, మిమ్మల్ని సంతోషపరచడానికి 5 స్టార్స్ పంపించామా లేదా? వచ్చినాయా? మరి మమ్మల్ని ప్లీజ్ చేయడానికి, నన్ను ప్లీజ్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? మీరేం చేయట్లేదు, అందుకని నేను చెప్పను. సరే, తర్వాత గిఫ్ట్లు ఉన్నాయక్క శ్రీలక్ష్మి అక్క, అందరికీనా? విన్ అయిన వాళ్ళకినా? అంటే వాళ్ళు విన్ అయిన దాన్ని బట్టి ఉన్నాయి అక్క గిఫ్ట్స్. ఓ, విన్ అయిన దాన్ని బట్టి అంటే ఏదో సంథింగ్ స్పెషల్ అనమాట. అందులో ఈ అక్కలు తక్కువ వాళ్ళు కాదు కదా, ఏదో ఒకటి స్పెషల్గా చేస్తారు. కామ్గా కూర్చోండర్రా, ఏ టీం విన్ అయ్యారో అనౌన్స్ చేసేద్దాము త్వరగాను. అవును, 4 కదా, 4 గ్రూప్స్ కదా, మరి 3 ఉన్నాయేంటి? ఓకే. ఓ, 1000s కూడా ఉన్నాయి ఇక్కడ. 1000s ఎంతమందికి కావాలి? పాపం తెలియక చేయెత్తేసారు. సరే, లక్షలు ఎంతమందికి కావాలి? పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు, వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ మైండ్ అప్పుడే బిజినెస్ మైండ్ లాగా ఉంది నాకు. క్రోర్స్ ఎంతమందికి కావాలి? మరి మిలియన్స్? రాజేష్ గారు అబ్బాయి కూడా చెయ్యెత్తున్నాడు అక్కడ, మిలియన్స్ కావాలంట. అవును, మిలియన్స్ కావాలా మీ అందరికీ? సరే, అయితే మీరందరూ కలిసి చేసిన స్తుతులలో మిలియన్స్లో చేసిన టీం ఎవరంటే రెడ్ టీం. చూస్తే తక్కువ మంది ఉన్నట్టున్నారు, ఆ రకంగా అరుస్తున్నారు ఏంటండి? ఏ టీంలో ఎక్కువ మంది ఉన్నారు? ఎల్లో టీంలో ఎక్కువ మంది ఉన్నారా? అసలు రెడ్ టీంకి అసలు మీరు ఇచ్చినా కానీ నేను ఇవ్వనండి. ఏ ప్లేస్లో మీరు ఇచ్చినా కానీ నేను అసలు ఇవ్వను. చాలా అరిచేస్తున్నారు వీళ్ళ గొంతులు చాలా పెద్దవిగా ఉన్నాయి. సరే, ఇంతకీ ఫస్ట్ ప్లేస్లో వచ్చిన టీం ఎవరంటే బ్లూ కాదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను, అందుకని మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ చెప్దామని. సరే, ఫైనల్గా ఈ 4 టీమ్స్లోనూ ఈ సంవత్సరం
ఫస్ట్ ప్లేస్లో వచ్చిన టీము గ్రీన్ టీమ్. అందరికీ హ్యాపీనా ఇప్పుడు? గ్రీన్ టీము మిలియన్స్లో స్తుతులు చేశారంట. ఎంత గ్రేటో కదా. మరి గ్రీన్ టీం వాళ్ళందరికీ అందరం చప్పట్లు కొట్టి అభినందించుదామా? ఓకే, గ్రీన్ టీము ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. మరైతే త్వరగా తర్వాత టీమ్స్ని త్వరగా అనౌన్స్ చేసేస్తే మళ్ళీ మీకు చివరిలో ఒక చిన్న మాట చెప్పి మనందరికీ చివరి బ్లెస్సింగ్స్ దీవెనలు ఇవ్వడానికి మరి మన పెద్ద పాస్టర్ గారు మీ అందరికీ తాతగారు మోజెస్ తాతగారు వచ్చారు, పెద్ద పాస్టర్ గారు వచ్చారు. కాబట్టి త్వరగా సమయం ఇచ్చేద్దాము. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు ఇప్పుడు? ఓకే, సెకండ్ ప్లేస్లో ఉన్న నా ఫేవరెట్ కలర్ వస్తుందేమో అనుకున్నాను. సరే, సెకండ్ ప్లేస్లో వచ్చిన టీం ఎవరంటే రెడ్ కాదు, సెకండ్ ప్లేస్ ఎల్లో టీం. ఓకే, మరి వాళ్ళని కూడా అభినందించుదామా చప్పట్లు కొట్టి? థర్డ్ ప్లేస్లో రెడ్ టీం. అల్లరిలో ఎవరన్నా అడిగితే రెడ్ టీంకి ఫస్ట్ వచ్చేదేమో బహుశా కదా, వచ్చేది కదా. మరి నెక్స్ట్ ఇయర్ మీరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారని అనుకుంటున్నాను నేను. ఇక ఫోర్త్ ప్లేస్లో బ్లూ టీం. వాళ్ళని కూడా చప్పట్లు కొట్టి అభినందించుదామా? 100 స్తుతులు చేయడానికి మనకు 3 గంటలు పడుతుంది ఒక్కో రోజు పెద్దాళ్ళకి కదా కూర్చుంటే. కానీ వీళ్ళు ఏంటి మిలియన్స్ అంట, క్రోర్స్ అంట, ల్యాక్స్ అంట, థౌజండ్స్ అంట. అంటే అంత సంఖ్యలో వాళ్ళు స్తుతులు చేస్తూ ప్రతి సండే కూడా ఆదివారం సండే స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఆ వారంలో ఎన్ని స్తుతులు చేశారో అవి సండే స్కూల్లో చెప్తారు, చూపిస్తారు. అలా పిల్లలు స్తుతులు చేయడంతో పాటు వాళ్ళ నోట ఆ స్తోత్ర నినాదం ఉండడం వల్ల వాళ్ళకి బూతు భాష రాదండి, మీరు నమ్మండి. చెడు మాటలు రాకుండా వాళ్ళ నోటికి కావలిగా ఉండే ఈ స్తుతి నినాదం అనేది, ఈ స్తోత్రం చెల్లించడం అనేది పిల్లలతో పాటు తల్లిదండ్రులు, అలాగే తల్లిదండ్రులతో పాటు పిల్లలు, అలాగే మీరు కుటుంబంగా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవడం ద్వారా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు మరింత దీవించబడతాయని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. పిల్లలు మీ అందరికీ 5 స్టార్స్ మేము పంపిస్తున్నాము. అవి మీ అందరికీ వస్తాయి కాబట్టి ఇంకెవ్వరు మాట్లాడద్దు. చివరిగా మన పెద్ద పాస్టర్ గారు ఒక ఆశీర్వచనం అలాగే ఒక హితవు మాట మాట్లాడిన తర్వాత ప్రార్థన చేస్తే అప్పుడు ముగించుకుందాం. అప్పుడు సండే స్కూల్ టీచర్స్ మీకు గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తారు. అప్పుడు సండే స్కూల్ టీచర్స్ కూడా మనం గిఫ్ట్స్ ఇద్దాం. మరి అందరం చప్పట్లు కొడదామా? పిల్లల పార్టీకి జై, పిల్లల పార్టీకి జై. అందులో ముఖ్యంగా ఆడపిల్లల పార్టీకి డబల్ జై. మరి బాయ్స్ పార్టీకి త్రిబుల్ జై.